ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఈరోజు మీకు నేను అపోస్తలుడైన పౌలు గురించి చెప్తాను. తన ఎక్కడ పుట్టాడు, తన బాల్యం ఏ విధంగా గడిచింది అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. కిలికియా రాష్ట్రంలో తార్సు అనే పట్టణంలో సౌలు అనే ఒక అతను పుట్టాడనమాట. ఇతను యూదుడు, అంతేకాకుండా బెన్యామీను గోత్రికుడు అనమాట. యాకోబుకి 12 మంది కొడుకులు కదా, ఆ 12వ లాస్ట్ కొడుకు బెన్యామీను. అతని వంశంలో పుట్టినవాడే ఈ సౌలు. అంతేకాకుండా బెన్యామీన్ నుంచి ఎవరొచ్చారో తెలుసు కదా, ఇజ్రాయెల్ ప్రజలు మొదటి రాజు సౌలు కదా. అందువల్ల ఇతను కూడా ఆ గోత్రంలో పుట్టడం వల్ల ఆ రాజు యొక్క పేరుని ఈ సౌలుకి పెట్టుకున్నారనమాట. ఇతని తల్లిదండ్రులు వీళ్ళు యూదులే, కానీ వీళ్ళ తల్లిదండ్రులు ఇతని పుట్టక ముందే ఆ కిలికియా రాష్ట్రానికి వెళ్ళిపోయారు. అందువల్ల అక్కడికి వెళ్ళిన తర్వాతే ఈ సౌలు పుట్టాడనమాట. దీనికి ఒక అక్క కూడా ఉంది. ఈ తార్స్ అనే పట్టణము సముద్రం పక్కనే ఉంటుంది. ఆ సముద్రంలో అనేక షిప్పులు కొన్ని సరుకుల్ని ఎగుమతి చేస్తా దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. అందువల్ల అక్కడ మంచి వ్యాపారం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి పట్టణంలో ఈ సౌలు పుట్టాడనమాట. తను 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మనకులాగే స్కూల్కి వెళ్ళాడు. కానీ మనము వెళ్ళే స్కూల్ లాంటిది స్కూల్ కాదు. వాళ్ళకి సమాజ మందిరాలని అంటారు. మనకులాగా వాళ్ళకి టీచర్స్ ఉండరు. ఆ సమాజ మందిరంలో యాజకులే వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచే ఆ ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాలని కంఠస్థం చేయాలి, బాగా నేర్చుకోవాలి. అంతేకాకుండా వాళ్ళ అమ్మ నాన్న కూడా దేవుని గురించి అనేక విషయాలు వాళ్ళు చిన్నతనం నుంచే నేర్పిస్తూ ఉంటారనమాట. వాళ్ళ నాన్న అయితే మనకు ఒక రక్షకుడు పుడతాడు, ఆయనే మనకి రాజుగా ఉంటాడు. ఇప్పుడు మనల్ని రోమీలు పరిపాలన చేస్తున్నారు కదా, అప్పుడు ఆయనే రాజుగా వచ్చి మన మీద రాజుగా ఉండి మనల్ని పరిపాలన చేస్తాడు అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్తా ఉంటాడు. వాళ్ళ అమ్మ అయితే చాలా కథలు చెప్తూ ఉండేదన్నమాట. అబ్రహాం గురించి, యాకోబు గురించి, యోసేపు గురించి, దానియేల్ గురించి, మరి ముఖ్యంగా మోషే గురించి. మోషే ఏ విధంగా ప్రజల్ని ఐగుప్తు నుంచి రక్షించాడో ఆ విషయాలన్నీ కూడా వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా చిన్నప్పటి నుంచే దేవుని గురించి తెలుసుకుంటా అనేక వాక్యాలు కంఠస్థం చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఈ సౌలు చాలా పక్కాగా ఉండేవాడు. అంతేకాకుండా సౌలుకి ఇంకొక పేరుంది. ఏంటో తెలుసా? పౌలు అనమాట. పౌలు అని ఎందుకు పెట్టారంటే, ఈ సౌలు వాళ్ళ నాన్న ఆ రోమీల కింద పనిచేస్తూ వాళ్ళకు కావలసిన ఒక డేరా క్లాత్ను కుట్టి ఇస్తూ, అంతేకాకుండా వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని ఇతను కొనుక్కున్నాడనమాట. అంటే రోమా పౌరసత్వాన్ని వీళ్ళ నాన్న కొనుక్కోవటం వల్ల, ఇతను అక్కడ పుట్టడం వల్ల ఇతను పుట్టుకతోనే సౌలు రోమీయుడయ్యాడు. అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ తల్లిదండ్రులు అమెరికా వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు పుట్టావు అంటే నువ్వు అమెరికా సిటిజన్ అవుతావు. అలాంటిదనమాట ఇది. ఆ విధంగా అతను రోమియుల పౌరసత్వాన్ని తీసుకున్నాడు కాబట్టి వాళ్ళ నాన్న ఆటోమేటిక్గా సౌలుకి రోమియుల పౌరసత్వం వచ్చింది. సో ఆ విధంగా ఈ సౌలు రోమీయుడుగా కూడా పిలువబడ్డాడనమాట. అందువల్ల రోమీలకు సంబంధించిన పేరు పౌలు. అందువల్ల పౌలని కూడా ఇతన్ని పిలుస్తారు. అంతేకాకుండా వీళ్ళ నాన్న ఏం పని చేస్తాడంటే, డేరాలుకి కావలసిన క్లాత్ కుడతా ఉంటారు. ఆ క్లాత్ ఎలా వస్తుందో తెలుసా? గొర్రెలకి ఉండే పైన దాని వెంట్రుకల్ని కట్ చేస్తూ ఉంటారనమాట. కట్ చేసి వాటిని నీట్గా దారాల్లాగా తీసి, ఆ దారాలతో ఆ డేరాలు టెంట్ మీద ఎట్లా వేస్తారే అలాంటి డేరాలు పైన క్లాత్ని వాళ్ళు ఇలాంటి ఉన్నితో కుడతా ఉంటారనమాట. అవి చాలా రేటు ఉంటాయి. అలాంటి బిజినెస్ పని అనమాట వీళ్ళ నాన్నదే. అయితే సౌలు కూడా చిన్నప్పటి నుంచే ఆ
ఆ పనిని నేర్చుకునేవాడు. ఎందుకు నేర్చుకునేవాడంటే యూదులు ఎవరైనా కానీ ఏదో ఒక చేతి పని నేర్చుకుంటానే ఉండాలి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మొన్నటిదాకా మనం విన్నాం కదా పేతురు గురించి. పేతురు ధర్మశాస్త్రాన్ని నేర్చుకునేవాడు, సమాజ మందిరం క్లాసులకి వెళ్ళేవాడు. కానీ జాలరిగా చేపలు పడతా, వాళ్ళ నాన్న జాలరి కదా, అలా పేతురు కూడా నేర్చుకున్నాడు. అదేవిధంగా యేసయ్య కూడా వడ్రంగి పని నేర్చుకున్నాడు కదా, కార్పెంటర్గా. అట్లాగా ప్రతి యూదులు, యూదా దేశంలో పుట్టిన ప్రతి యూదులు వాళ్ళు కంపల్సరిగా వాళ్ళకి ఏదో ఒక పని నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచి. అలాగా ఇతనైతే ఆ డేరా, ఆ టెంట్లకి పైన క్లాత్ని కుట్టడం అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఇతనికి నేర్పించాడనమాట. సౌలుకి 13వ సంవత్సరం వచ్చిన తర్వాత అతను సమాజ మందిరంలో అధికారి అవ్వాలి అంటే ఇంకా అనేకంగా విషయాలు అతను నేర్చుకోవాల్సి ఉందన్నమాట. అందుకని వాళ్ళ తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే ఇతన్ని యెరూషలేముకి పంపించి అక్కడ ఇంకా ఉన్నత విద్యను నేర్పించాలి అని ఆలోచన చేస్తారు. సౌలు ఉంటున్న ప్లేస్ నుంచి యెరూషలేముకి వెళ్ళాలంటే సముద్రం మీద నుంచి వెళ్ళాలి. అది పెద్ద షిప్పుల్లో వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళి ఆ యెరూషలేములో ఒక అతనున్నాడు, పరిసయ్యుడు గమలీయేలని. అతని దగ్గర తను విద్య నేర్చుకోవటానికి, ధర్మశాస్త్రాన్ని ఇంకా అధికంగా నేర్చుకోవటానికి, మరి ముఖ్యంగా ఆ సమాజ మందిరంలో అధికారి అవ్వాలన్న ఆలోచనతోనే వాళ్ళ తల్లిదండ్రులు యెరూషలేముకి ఈ సౌలుని పంపిస్తారనమాట. అక్కడికి వెళ్ళిపోయి ఈ గమలీయేలు దగ్గర తను ఆ విద్యను నేర్చుకుంటాడు. ఈ గమలీయేలు చాలా భక్తిపరుడు, అంతేకాకుండా అందరి వల్ల మంచి పేరు పొందాడనమాట. ఇతను చాలా బాగా ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటాడు. అతని దగ్గర నేర్చుకోవటానికి అందరూ ఇష్టం చూపిస్తారనమాట. అలాంటి అతని దగ్గర ఈ సౌలు వచ్చి ధర్మశాస్త్రాన్ని, ముందున్న విద్యను నేర్చుకుంటాడు. అంతేకాకుండా సౌలుకి 2 భాషలు వస్తాయి, హెబ్రీ భాష, గ్రీకు భాష. దాన్ని చదవగలుగుతాడు, రాయగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు. ఆ విధంగా అన్నీ నేర్చుకుంటూ దేవుని దయలో ఎదుగుతూ ఉన్నాడు. అంతేకాకుండా పాత నిబంధనలో ఉన్న ప్రతి విషయాలు తను నేర్చుకోవటము, అనేక వాక్య భాగాల్ని కంఠస్థం చేయటం కూడా తిను నేర్చుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఒక రక్షకుడు రాబోతున్నాడని ప్రవక్తల ద్వారా చెప్పబడిన ఆ రక్షకుడు, ఆ రాజు ఎప్పుడు వస్తాడా అతన్ని చూడాలని ఆశతో కూడా ఈ సౌలు ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. ఆ గమలీయేలు దగ్గర విద్య నేర్చుకుంటూ పెద్దవాడు అవుతాడు. అంతేకాకుండా ఆ సమాజ మందిరంలో ఒక అధికారిగా కూడా తను అవుతాడనమాట. ఆ తరువాత ఏ విధంగా రక్షకుడైన యేసయ్యను తెలుసుకున్నాడు, ఏ విధంగా యేసయ్య సేవ చేశాడు అనే విషయాలు ముందు వారాల్లో నేను మీకు చెప్తాను. పిల్లలు, మీకు ఒక విషయం అర్థమైందా? సౌలు ఏ విధంగా అయితే చిన్నతనం నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ధర్మశాస్త్రం నేర్చుకునే విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు కదా, అదేవిధంగా మనము కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధతో నేర్చుకోవాలి. మీ మెమరీ వర్సెస్ ఎంతో చక్కగా బైహార్ట్ చేయాలి. అంతేకాకుండా మీ క్లాస్లో ఉన్న వర్క్ కూడా మీరు ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా చేసుకుంటేనే మీరు క్లాస్లో ఫస్ట్ వస్తారు. అంతేకాకుండా ఈ సౌలు చిన్నతనం నుంచే తన తండ్రి చేసే పనిని నేర్చుకున్నాడు కదా, ఆ విధంగా మీ తల్లిదండ్రులు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పనిని మీరు కూడా నేర్చుకోవాలి. అంతకన్నా ముందు వాళ్ళకి మీరు సహాయం చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు మీ విషయంగా ఎంతో సంతోషిస్తాడు. మన తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, వాళ్ళకి సహాయం చేయాలి కదా. ఓకేనా? ఆ విధంగా ఉంటారు కదా.